చాలా గర్వపడదాం. అఖిల భారత మహాసభలు హైదరాబాద్ లో జరగబోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం అతిజీవిస్తుంది. 44 సంవత్సరాల క్రిందట అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఏర్పడింది. 1981 మార్చి నెలలో అప్పటి మద్రాసు నగరం, ఇప్పటి చెన్నై నగరంలో మొదటి మహాసభ జరిగింది. అప్పుడు ఏర్పడింది. ప్రముఖ న్యాయవాది అధ్యక్షురాలుగా శీలా గోపాలన్, ప్రముఖ పార్లమెంటేరియన్, గొప్ప కార్మిక యోధురాలు, మహిళా యోధురాలు, ఆమె ప్రధాన కార్యదర్శిగా ఒక కార్యవర్గం ఏర్పడింది. అంతకు ముందు నుంచి కూడా అనేక రాష్ట్రాల్లో మహిళా సంఘాలు పనిచేస్తున్నాయి. మన ఉమ్మడి రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం పేరుతో పనిచేస్తున్నాం. ఆంధ్ర ప్రాంతంలో అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే 1936 నుంచి కూడా ఆంధ్ర ప్రాంతంలో అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న 13 జిల్లాలు ప్లస్ బళ్ళారి కూడా కలిపి మహిళా సంఘం ఏర్పడి పనిచేస్తూ వచ్చింది. తెలంగాణ ప్రాంతంలో కూడా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అనేక మంది వీరవనితలు, మల్లు స్వరాజ్యం, అరుట్ల కమలాదేవి, చాకల ఐలమ్మ, మనందరికీ తెలిసిన ఐలమ్మ, సుగుణమ్మ, దుర్గాదేవి, ఇటువంటి ఎందరో వీరవనితలు పోరాటాలు చేశారు. ఇటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం లాంటిది ఆంధ్ర ప్రాంతంలో ఉన్న జమీందారీ వ్యతిరేక పోరాటం కానీ, అట్లాగే బెంగాల్లో తెబాక పోరాటం కానీ, కేరళలో పీచు కార్మికుల పోరాటాలు కానీ, మహారాష్ట్రలో వల్లి ఆదివాసుల తిరుగుబాటు కానీ, ఇంకా త్రిపుర, అస్సాం, ఇటువంటి పంజాబ్ స్త్రీ సభ కానీ, ఇటువంటి ఎన్నో అఖిల భారత సంఘం ఏర్పడటానికి ఒక భూమిక ఏర్పడింది. అందరూ కూడా గర్వించాల్సింది. అప్పటికి ఇప్పటికీ కూడా స్త్రీల సమాన హక్కుల కోసం, స్త్రీల పౌరసత్వ హక్కుల కోసం అనేక ఉద్యమాలు సాగుతా ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వాలు కొనలాలకు మండైపోతే ఉండనాలు కూడినట్టుగా తయారు చేస్తున్నాయి. అంతర్జాతీయంగా కానీ జాతీయంగా కానీ ప్రజలందరూ ఓటు హక్కు కోసం మనం పోరాటాలు చేస్తే ఇవాళ ఓటు హక్కుని తీసేయడానికి ఈ ఎస్ఐఆర్ పేరుతోటి ఇవాళ ఓటు హక్కును రద్దు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. బీహార్ ఎన్నికల్లో చూసాం, 65 లక్షల మంది ఓట్లు పోగొట్టుకుంటే వాళ్ళలో అత్యధికులు 60% మంది ఆడవాళ్ళుగా ఉన్నారు. అంటే బర్త్ సర్టిఫికెట్ తెమ్మంటున్నాడు. ఈ పుట్టింటి కాడి నుంచి పోయి బర్త్ సర్టిఫికెట్ పట్టరా అని చెప్పేసి అడుగుతున్నారు. ఆడవాళ్ళకి అత్తిల్లో ప్రధానం అని చెప్పేసి ఓ పక్కన చెప్పి, రెండో పక్కన పుట్టింటి కాడికి పోయి బర్త్ సర్టిఫికెట్లు పట్టరా, అట్లయితే నేను ఓటు హక్కు గుర్తిస్తానని చెప్పేసి స్థాయికి ఈ ప్రభుత్వాలు దిగజారుతున్నాయి. ఇటువంటి ఎన్నో కుటిల యత్నాలని స్త్రీల హక్కుల కోసం ఉద్యమాలు సాగిస్తా ఉన్నది అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం. దాని మహాసభలు జరగబోతున్నాయి. అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాను.